तस्यामृतं दिवि विभागोद्वमुदैर्पुरुषः स्नेह भवात् पुनः ततो विश्वं व्यक्रामदु शासनानसने अभि तस्मात् विराडजायत विराटो अधिपुरुषः स जातो अस्य निश्चयः तस्मात् भूमिमनो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमदं वद वसन्तो अस्यासीराज्यम् ग्रीष्म यद्भस्य रद्धमिः सप्तास्य सन्तरिदयः त्रिसप्तसमिदं भूताः देवायज्ञं तं बालाः अभक्तं पुरुषं परो तं यज्ञं बर्हिषि प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त यत्पुरुषं यददुः तदिभाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहो बाहुरो बाधा उच्यते संयुक्तमान्नाम्यस्याः सह कुटुम्बानां जमानस्याः सर्वे श्रीनिवासरावनाम्यस्याः आत्रेशगोत्रोद्भवस्याः माधवनाम्यस्याः सह कुटुम्बानां ओं जातवेदशेषणोगानुसर्वरानिश्चितोदानवेदः सदन्पर्षद्गानिश्वानावेदसुन्दन्त्रितां तावक्किलन्तां प्रसान्त्यन्तें वैरोचनीं धर्मफलेनिष्ठां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुरसिरसि नमः अग्ने त्वं पालयान्यो अस्मान् स्वस्ति दुर्गा विश्वानां भूश्चरुपे भवा लोकादित्रयाणि षण्योः विश्वानि नो दुर्गा जातवेदस्सुन्दन्नावात्रितात्मनिषे अग्ने अत्रयोनतसाङ्गारोतोऽस्माकं बोधिवदोदनानां प्रज्ञोश्रवीभ्यो स्वाञ्जाज्ञेतनुकं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोविद्युष्टमय्यो निषिक्तं तवेन्द्रविष्णोर्नसञ्चरेम नाकस्य पिष्टमपि संसानो वैष्णवीं लोकैहमादयन्तां कात्यायनाय विद्महे कन्यकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सप्तमात्रिका क्षेत्र कन्यातीर्थम अम्मवारी क्षेत्र सर तिमलमंडलम गदनूर ग्राम समीपంలో क्षेत्र अम्मवारी स्पेन सप्तमात्रिका ब्राह्मणी माहेश्वरी कौमारी वैष्णवी अष्टदेवతలైన కర్తవ్యంలో స్నానం ఆచరించి ఈ అమ్మవారిని పూజిస్తున్నారని కన్యాతీర్థం పేరు అమ్మవారి 3000 సంవత్సరాల క్రితం ఉదయించిందని ప్రతీతి సార్ అట్లాగే ఈ భానుకొండలు అంటారు ఎర్రకొండ ఈ భానుకొండల మధ్యలో ఈ అమ్మవారి ఈ నాలుగులో విగ్రహంగా వెలిసిందన్నమాట చాలా మంచి మహిమ గల అమ్మవారు భక్తుల కోరికలన్నీ కూడా ఈ అమ్మవారి నమస్కారం చేసి కోరికల నమ్మకం ఈ ప్రాంతం అంతా ప్రతీతి అట్లాగే ఈ క్షేత్రానికి అన్ని వసతులను కూడా మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా అభివృద్ధి చేస్తున్నారు DDN వస్తుంది DDN తిరుపతి చేతులు తీసుకున్నాను
సంవత్సరం దీర్ఘమాయుః ఓం శతమానం భవతి శతాయుః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రాతిష్ఠతే శ్రియాం వర్చస్య మాయుష్యం శోభామానం మహీయతే ధాన్యం ధనం వసుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః నమో నమో భవతి జాయమానోన్నాం కేతురసమామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాన్యాయం చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీభ్యాః కరుణాకటాక్షమలసిద్ధి ద్వారా ఆయుష్యాభివృద్ధిరస్తు తథాస్తు సంతు యజమాన ఈ ప్రాంగణంలోకి రాబోతున్నారు అని మనవి చేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఇంత అద్భుతంగా ప్రదర్శించిన మన కళాకారులకి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. దాదాపు 3 గంటల నుంచి మనందరినీ అలరిస్తున్నారు, సామాన్యమైన విషయం కాదు. సో మరి కొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సెంటర్ ని వీక్షించబోతున్నారు. అక్కడ లాంఛనంగా ఈనాటి కార్యక్రమం ప్రాజెక్ట్ కమెన్స్మెంట్ సెరమనీ, అలాగే రాయలసీమ ప్రాజెక్ట్ స్టీల్ ప్లాంట్, సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ కడప ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొని కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అష్టభుజి దుర్గా మాత. This is 3,000 years old. 8,000 years old.
హలో హలో ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ప్రకృతిని ఎప్పటికెప్పటి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రకృతిని కాపాడుకోవాలి అంటే చెట్లను నిండుగా మెండుగా పెంచాలి, నాటాలి. చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు, స్వచ్ఛమైన వాతావరణము, మంచి ఆరోగ్యము మనం పొందాలి అంటే రూపం ఉంటే సరిపోదు, రూపాయలుంటే సరిపోవు, మేడలు మిద్దెలుంటే సరిపోవు, ఏమున్నా ఆరోగ్యం బాగుండాలి అన్నారు. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా ఇదే చెప్తోంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయండి. తడి చెత్త వల్ల ఆదాయము, పొడి చెత్త వల్ల మనకు ఎరువులు, సేంద్రియ ఎరువులు తయారవుతాయి. దీనివల్ల మనకు ఆదాయం ఉంది. తర్వాత చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ప్లాస్టిక్ వాడకాన్ని కూడా అరికట్టండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ వస్తే, ఎందుకంటే మామూలుగా చూస్తే ఒకరోజు ఒక ఆవుకు బ్లడ్ టెస్ట్ చేస్తే, ఒక మనిషికి బ్లడ్ టెస్ట్ చేస్తే శరీరంలో, రక్తంలో ప్లాస్టిక్ ఉందని తేలింది. అంటే దాని ద్వారా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఎలక్ట్రానిక్ వేస్టేజ్లన్నింటిని కూడా తీసిపెట్టి, ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంటే ఇంట్లో స్టెబిలైజర్లు, టీవీ డబ్బాలు, తర్వాత రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ వస్తువులన్నింటిని కూడా వేస్ట్ చేసి వాటిని ఇచ్చేస్తే వాటి ద్వారా మీకు సరుకులు అంటే ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఒక పెద్ద ఆయన రాశాడు ఏమనంటే, ఆరోగ్యం హాయినిచ్చురా, ఆరోగ్యం హాయినిస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తోంది. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. రూపం ఉన్నా, రూపాయలున్నా, మిద్దెలు ఉన్నా, మేడలు ఉన్నా, రూపం ఉన్నా, రూపాయలున్నా, మిద్దెలు ఉన్నా, మేడలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే దండగరా. రూపం ఉంటే సరిపోదు, రూపాయలుంటే సరిపోవు, మిద్దెలు మేడలు ఆస్తిపాస్తులుంటే ఏం చేయడానికి? ఆరోగ్యం సరిగ్గుంటే అవన్నీ అనుభవించవచ్చు, ఏం లేకపోతే హాస్పిటల్ పాలే. అందుకోసమే ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా సంసారానికి సుఖమునిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. రూపం ఉన్నా, రూపాయలున్నా, మిద్దెలు ఉన్నా, మేడలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే దండగల. కానీ ఆరోగ్యం బాగలేదని చాలా మంది ఏం చేస్తారంటే హాస్పిటల్కు పోయి బాగా మంచిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకోండి అయ్యా అని చెప్తే చాలా మంది గట్టు మైసమ్మని, గాలి సోకెనని, పుగులు ఉడతదని, భూత వైద్యమని, గట్టు మైసమ్మని, గాలి సోకెనని, పుగులు ఉడతదని, భూత వైద్యమని మూఢనమ్మకాలు మునిగిపోకూరా. మూఢనమ్మకాలకు పోయి గట్టు గాలి పట్టింది, ధూళి పట్టింది కాదా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర సరైనటువంటి వైద్యం తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ చాలా మంది అలా చేయడం లేదు. గట్టు మైసమ్మని, గాలి సోకెనని, పుగులు ఉడతదని, భూత వైద్యమని మూఢనమ్మకాలు మునిగిపోకూరా. అందుకోసమే ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, సంసారానికి హాయినిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ రంగ ఓ రక్క, మన సంసారానికి హాయినిచ్చురా.
అందుకోసమనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. అందుకే ఒక ఆయన చెప్పినాడు, మనిషికి ఒక మంచి గుణం ఉండాలంట. ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్పారు. ప్రోగ్రాంకి వెళ్ళాము, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో చెప్పారు. ఎట్లా ఉంటుందంటే, కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే. కోయిల గానం ఎంత ఆనందంగా ఉంటుందో, కలువలు ఎంత అందంగా ఉంటుందో, కలువల మౌనం ఆనందమే. కురిసే మిన్ను ఆనందమే, మురిసే మన్ను ఆనందమే. పైనుంచి వర్షం ఆనందమే, ఆ పడిన తర్వాత ఆ మట్టి నుండి వచ్చే సువాసన ఎంత ఎంత బాగుంటుంది. మురిసే మన్ను ఆనందమే. చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే, భువియే కాదా నిజమైన స్వర్గమే. భూమే నిజమైన స్వర్గం, ఎక్కడో లేదు. భువియే కాదా నిజమైన స్వర్గమే. దేహమానందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే. దేహమానందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే. కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే. కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే. కురిసే మిల్లు ఆనందమే, మురిసే మల్లు ఆనందమే. చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే, భువియే కాదా నిజమైన లోకమే. చూసే మనసుండాలి, కోయిల గానం వినే మనసుండాలి, కలువల మౌనాన్ని అందాన్ని చూసే మనసుండాలి. పైనుంచి వర్షం కురిసినప్పుడు ఆ మురిసేటువంటి మట్టిని చూసి మనం మురిసిపోవాలి. భువియే కాదా నిజమైన స్వర్గమే. దేహమానందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే. దేహమానందమే పరమానందమే, ప్రతి మనసున నిల్డాలి మకరందమే. కోయిల గానం ఆనందమే, కలు అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఈ రోజు మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి మనందరం సాక్షులు కాబోతున్నాము. కన్యాతీర్థం దేవాలయం దర్శించుకుని వెంటనే మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మాధవ్ గారు, శ్రీ జిందాల్ గారు మరియు ఇతర అతిథులందరినీ మనం చూస్తున్నాము విజువల్స్ లో. హెవీ సెక్షన్ మిల్ ప్రాంతం, ఇది కాంక్రీట్ పోరింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి గారు అక్కడికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర అతిథులందరినీ మనం వీక్షిస్తున్నాము. ఈ ప్రాంతానికి ఒక ఆధునిక పారిశ్రామిక అద్భుతానికి పునాది వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్నారు ప్రముఖులు. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మనందరం గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమం, అలాగే ఈ కాంక్రీట్ పోత కార్యక్రమం రాబోయే స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన హెవీ సెక్షన్ మిల్ నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవం జరిగింది, మనం చూస్తున్నాము.
2 యూనిట్స్ కలిపి ఒకటేసారి ఆ సిమెంట్ పోరింగ్ అన్న ప్రక్రియ జరుగుతుంది. Ladies and gentlemen, it gives us great pleasure today. JSW Steel marks the commencement of development activities for its integrated steel project in Rayalaseema region of Andhra Pradesh, reaffirming its long-term commitment to India's manufacturing growth and the industrial transformation of the state of Andhra Pradesh. This project commencement ceremony is being graced by the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, senior members of the state government, public representatives, local stakeholders and JSW leadership led by Mr. Sajjan Jindal, Chairman and Managing Director, JSW Group. This project is set up at 2 million ton steel plant by JSW Rayalaseema Steel Limited, a 100% subsidiary of JSW Steel Limited in phases, and the first phase with a planned investment of 4,500 crore would be a 1 MTPA integrated steel plant to manufacture low carbon emission steel products, and the second phase with an additional planned investment up to 11,850 crore will expand capacity to 2 MTPA, taking the project investment up to 16,350 crore. Strategically located in the Rayalaseema region, this project is supported by planned infrastructure including road, rail, power, water connectivity, enabling efficient logistics and long-term industrial development. Ladies and gentlemen, ఈ రోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి JSW కార్యక్రమం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థాగత సమూహాల్లో JSW గ్రూప్ ఒకటి. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, సిమెంట్, పెయింట్స్, రక్షణ రంగం, ఆటోమొబైల్స్, ఈ-కామర్స్, క్రీడలు, రియల్టీ, వెంచర్ క్యాపిటల్ వంటి బహుళ రంగాల్లో JSW తన కార్యకలాపాలను విస్తరిస్తూ ఉంది. గత 3 దశాబ్దాలుగా గ్రూప్ కు ప్రధాన వ్యాపార విభాగమైనటువంటి JSW స్టీల్ ఒకే ఒక్క తయారీ యూనిట్ గా మొదలై ఈ రోజు భారతదేశంలో అగ్రగామి ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీగా ఎదగండి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం JSW మొత్తం క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 43.5 మిలియన్ టన్నులకు పెంచాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు JSW. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర్ లో ఉన్నటువంటి JSW ప్లాంట్ భారతదేశంలో ఒకే ప్రాంతంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ప్రస్తుతం ఈ ప్లాంట్ సామర్థ్యం 17.5 మిలియన్ టన్నులు. అయితే రానున్న కాలంలో స్టీల్ సంస్థలో అయినటువంటి JSW స్టీల్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది JFE కి. దీని ద్వారా అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని ఆధునిక విలువలు కలిగినటువంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను తమ వినియోగదారులకు అందిస్తోంది JSW. పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా JSW స్టీల్ ముందడుగు వేస్తూ 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాల్లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు JSW. అంతేకాకుండా 2050 నాటికి తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాల్లో నికర కార్బన్ నెట్ జీరో కార్బన్ సాధించాలి అనే సంస్థ కృత నిశ్చయంతో ఉంది. 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాలన్నిటినీ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడపడం ద్వారా ఇంధన పరివర్తనలో ముందడుగు వేయాలి అని JSW లక్ష్యంగా పెట్టుకుంది. మనం చూస్తున్నాము విజువల్స్ లో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ సజ్జన్ జిందాల్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ JSW. Better every day is just not our tagline, it's our philosophy. We are $25 billion right?
recently acquired. Dulux. We recently acquired. So then now we will, over time, we will merge these because it's paint. This is all electric cars. All mostly we make number 2 now. Mostly we make electric cars. Brand MG. Mic because Yeah, they are all here. We'll show you. We have to. what is it? Mic. No, not recording. आवाज नहीं आ रहा. वीडियो में आवाज. What do we do to the national scale? So this, Defense, how far you are doing? yeah, this. Can we go back? So this is a all-terrain vehicle. So like Punjab, there was big floods. So then this vehicle saved a lot of people. It can go into water, into slushy land, into sea, into river. So this vehicle is very, very useful. Army, one helicopter crashed in a very difficult terrain. So to rescue the pilots and people, this vehicle were used. So Army has bought many of them, and Punjab State has also bought. So What is the cost? about 1 crore rupees, I think so. 2 crores rupees. 2 crore. 2 crore. Yes, sir. This is very important. Sports where you are doing? So like Neeraj Chopra is our athlete. So Vijayaram, what is the infrastructure you are having? We have a big center, sir, sports. So we have 400 athletes. We are training there every day. What is the infrastructure? It's a high performance center. We have around 50 acres. All the sports people stay there, and we have gymnasium, all the high performance boxing I ring. want to create one of the best sports infrastructure in Amaravati. Okay, so sir, we can work on that. We should, if you can send your people there. I will send and then we'll go. This is the world best infrastructure. I want to We create. have created like that only. You will be very happy to see. Good. Yeah, please. Yes, sir. Yeah. Reality and how much you are doing? We have recently started, sir. Now in Mumbai, we have very, very many big projects we are doing, sir. No, even Amaravati you aim. Real estate is the future. Yeah, that's correct. Yeah. We invest in startup companies. You have to come to venture capital also. Yeah. I am starting number of startups. In Amravati. Amaravati, not only Amaravati, 5 centers. Now I have given you 1 center to know Okay. this region. Correct. Anantapur. Okay. Tata Innovation Hub Okay. is headed by Jayatu. Acha, We are okay. requesting it. Okay, sir. Definitely. Yeah. Good portfolios. Today is full of Andhra Pradesh. Yeah, this is what we are doing in Andhra Pradesh. This is our everlasting relation, ever-growing relationship with Andhra Pradesh and its presence. We just start the video, so it's just 2 minutes. Yes. So from this night, Andhra Pradesh presents footprint, sir. All the companies and all the investments, totaling to 50,000 crores in Andhra Pradesh, current and future. Whatever we have invested and what we are going to invest is going to be 50,000. This is Rayalaseema state. Now we are talking of the Rayalaseema region, sir. How it is going to change. This is the JSW Steel Energy. It is going to be side by side. This is the infrastructure. Water will come, from Mailavaram Dam, the road from NH67, railway connectivity and power. Everything will be there. And this region will be, this is a township, proposed township also, sir. This is how bird's eye view it will look. Phase 1 and phase 2. So scrap recycling is the highlight. We'll be using scrap and DRI, but circular economy. This is the green steel. Even energy will be solar energy. Yes, sir. Smelting also clean energy. Green energy. Yeah. Everything, only green. This is the casting process. And this is the beam, the product, the final product. This is all for building constructions and also. So this is first in India that we are making 1 meter wide beams. Sir. This is the first in India.
1016 millimeters, 1 meter wide, rolled heavy sections. And now we'll show the usage of this. This is how it is used. So steel intensive buildings, rather than concrete buildings, steel intensive infrastructure. All the railway bridges. Yes, sir. This multi-story building, Burj Sir. is made with steel, sir. Yes. And this is our This is our headquarters in Bombay. headquarters in Bombay. Sir. It's also Site- steel, sir. Fully. Site to behold. Sir. This is looks very good when you make steel buildings. It is high on efficiency Yeah. and it looks faster. Yes, sir. So we have the models, sir. So this is the model of the plant. Explain. Yes, sir. So this is the model of our high section mill, the Rayalaseema steel. So here we have the EAF scrap feeding. We have the caster heating furnace. So this is the 1 million ton high section mill. That is the This phase the 2. Land for phase 2. And around this we have the land for our energy plant, which they will produce renewable energy, which will feed to our plant. So this will be India's first green steel plant. To manufacture, we will export into Europe and everywhere. And then we can expand. Once we capture the market, then we can build more capacity. So we have enough land, we have enough area for solar, so it will be... Sir, we pour concrete here, sir. we put on. Yeah, we put it. Good. We went from this to that, sir. Yeah. पूरी इधर आ जा. This is the complete phase 1. Out of that is phase 1 and we have poured the complete displays. Yes. Now the plant comes from here, sir. We have the scrap and from there the electric arc furnace that will come to the furnace and then goes to the combi caster. Caster 2 it goes to the Rolling mill. total plant where we are purchasing the product will be the different types. This is totally circular economy, Yes, sir. 100%. Yes. No waste will come from this. So waste will be recycled. Recycle. Tell you what I'm Yes. saying. It will go in circular economy. Yes. Even water will be recycled, even steel scrap will be, any waste will be Even recycled. all waste. Zero discharge plants. Net zero. Net zero. Power also, no waste, everything. Water will conserve. Water, everything. waste You can recycle. Absolutely. Everything. Everything. We have low emissions, sir. We are not doing zero emission, low emission. Sir. Yeah, no emission. No emission. Even dust will be recycled. Yeah. Yeah. These are the products that will be This made. is how the product will look finally, sir. This is the actual size. This size of beam is not made in India till now. One meter wide. It's used in infrastructure. Sir. As of now, people are importing or fabricating this. So this is the Vijayanagaram Industrial Park. Please explain. Rajaram, sir. Rajaram, he is the in charge. So this is 1166 acres, one of the largest private parks in North Andhra. We're looking at an employment of about 45,000 people and very well connected, sir. This goes to Araku Valley, about 50 kilometers from 1300. Bhogapuram as well as from the port, and extremely well That connected. defense of. They have lands for MSMEs as well as for large industries. They already signed up LOIs for about 100 acres. They're both large and small. It's an integrated development with a walk to work. So people can actually live here and walk very closely. So it has got residential, industrial, commercial, all of it together. Extremely well located. You've got the Tatipudi reservoir from where the water is coming. There's a HT line which is going through. There's a railway line which is right there. And there's a national highway which is connecting, sir. And about 5 kilometers from the Raipur, Tatipudi that's the Tatipudi reservoir from where it's and about 5 kilometers. So this is the Visakhapatnam economic region zone. Extremely thriving, sir. We're getting a lot of very good inquiries. When you are starting this? Already begun, sir. They already Four signed units, they are going to have an LOA today, sir. So that the activity will start in the spot, sir. Now, can we announce today it is started or otherwise? Yes, inauguration only, sir. Today is inauguration. Inauguration. Both inauguration. Yes, Inauguration. And sir, that land is very close to Araku. Yeah. So that will become a resort. That idea is that it will become a resort for Araku because after this no construction is allowed. Nobody can make. Yeah. Now, what you are going to do that? So we are going to bring the world's best resort people to build world-class resorts So why here. can't you start sports in Amaravati?
Both Both will be Amravati. that is different. This is the where this is the Araku entry point. Correct, sir. Tourism. Correct, sir. Then you can how many acres you are This is how many acres? 360 acres, sir. Huge land. you are going to make it 360 acres experience center. That can be made, sir. That area. Then what I am asking. Next to that is only forest. Yes. Only forest. Yeah, only forest. So this is starting with This is forest. the last point. After that, forest. And after that, scheduled area starts, sir. I can understand. I am asking you what you are going to do it. One of the most beautiful Resort. resort With and golf course. everything. Yeah, yeah. Only 45 kilometers from the airport. Airport 45. Araku, it is matter of very. Another half an hour. And also your train is going there. Train is going. Yes, this is the train. That is the train. Yeah. Connectivity will be given. Yes. Yes, sir. So that they will go have experience. That's correct. That is a very big resort. You Very can big. make it. Yes, sir. All varieties. World's best resort, it Yeah. can come. Yeah. I will work on that. Yeah, you work it out. Yes, sir. You send me details. I will. I will also go through. Okay. Then we will build the best. Yes, sir. Perfect. Yes, Thank you, sir. Great idea. Thank you. Sir, be back.